మాటల తూటాలు పేలే పార్లమెంట్లో నవ్వుల పువ్వులు పూసాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాజ్యసభలో చేసిన కామెంట్స్ ప్రధాని మోదీతో సహా అందరినీ నవ్వించాయి. నిత్యం అధికార విపక్ష సభ్యుల మధ్య గొడవలకు వేదికగా ఉండే రాజ్యసభలో సరదా సన్నివేశం అందరి దృష్టిని ఆకర్షించింది. మాజీ ప్రధాని దేవగౌడను ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలకు గొల్లుమంటూ నవ్వేశారు ప్రధాని మోదీ. దేవగౌడతో పాటు 37 మంది రాజ్యసభ ఎంపీలకు వీడ్కోలు సభలో ఖర్గే చేసిన వ్యాఖ్యలు అందరినీ నవ్వించాయి. దేవగౌడతో తనకు 54 ఏళ్ల స్నేహం ఉందన్న మల్లికార్జున్ ఖర్గే, మమ్మల్ని ప్రేమించిన దేవగౌడ ఇప్పుడెందుకో మోదీని పెళ్లి చేసుకున్నారని సెటైర్ వేశారు. ఈ మాట వినగానే ప్రధాని మోదీ గట్టిగా నవ్వేశారు. దేవగౌడ పార్టీ జనతాదళ్ సెక్యులర్ గతంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది, ఇప్పుడు మాత్రం ఎన్డీఏ కూటమిలో ఉంది. तो एचडी देवेगौड़ा जी का उल्लेख करना चाहूंगा। वे प्रधानमंत्री और कई पदों पर रहे। मैं देवेगौड़ा को बहुत दिन से 54 साल से जानता हूं। उनके साथ ही मैं काम किया, लेकिन क्या हुआ मुझे मालूम नहीं। वो तो प्रेम हमारे साथ किए, मोहब्बत हमारे साथ, शादी मोदी साहब के साथ की। ये रिसेंटली हुआ, तो आप ऐसा माने मुझे मालूम नहीं है। రాజకీయాల్లో ఫుల్ స్టాప్ అనేది ఉండదన్నారు ప్రధాని మోదీ. రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్న సభ్యులకు ఆయన వీడ్కోలు పలుకుతూ వారి కోసం భవిష్యత్తు ఎదురు చూస్తోందని అన్నారు. వారి అనుభవం, వారందించిన తోడ్పాటు సహా గుర్తుండిపోతుందన్న ప్రధాని కొత్తగా ఎన్నికైన ఎంపీలు సీనియర్లైన దేవగౌడ, ఖర్గే, శరద్ పవార్ నుంచి నేర్చుకోవాలని సూచించారు. ఇప్పుడు సభ నుంచి వెళ్లిపోతున్నప్పటికీ బయట కూడా తమ సేవల్ని కొనసాగించాలన్న ప్రధాని సీనియర్ సభ్యుల నుంచి కొత్త వాళ్లు నేర్చుకోవాలని సూచించారు. राष्ट्र जीवन का उनका निरंतर योगदान बना रहे हैं। वे अपने तरीके से व्यवस्था के तहत हो सकते हैं, व्यवस्था के तहत न हो सके, लेकिन उनका अमूल्य योगदान मिलता ही रहे। राष्ट्र जीवन के निर्माण में उनका अनुभव हमेशा हमेशा उपयोगी हो, ये मेरी उन सभी माननीय सांसदों को मेरी शुभकामनाएं हैं. వరుస సెలవులు రావడంతో పార్లమెంటు ఉభయ సభలు ఈ నెల 23వ తేదీకి వాయిదా పడ్డాయి.